హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు చందన పవన్ అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన థర్డ్ క్లాస్ ఇది యూఎక్స్ డిజైన్ మాస్టర్ కోర్స్ లో. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ఎందుకు యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, అసలు ఒక ప్రిన్సిపల్స్ అనేవి సడన్ గా ఎందుకు ఉండాలి ఏదైనా ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు, పర్టికులర్ గా యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ అనేవి ఎందుకు మ్యాటర్? మనం జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళిపోవచ్చు కదా, మనకు వచ్చిన థాట్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద గీసేసి ఇదిగో ఇదే చాలా బాగుంటుంది, ఇది వర్కౌట్ అయిపోతుంది నాకు తెలుసు అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మనం అయితే చేసేయచ్చు కదా. ఎందుకు అలా చేయము అంటే యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి మోర్ దెన్ జస్ట్ థియరిటికల్ గైడ్ లైన్స్ అనమాట. ఇవేమి జస్ట్ ఒక థియరిటికల్ గా ఎవరో కూర్చుని ఇదో ఇలా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అది రాసినవి అయితే కాదు. ఇవేమంటే ఫౌండేషనల్ పిల్లర్స్ ఫర్ క్రియేటింగ్ సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సపోజ్ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేద్దాం అనుకుంది ఫ్రెండ్స్. సో వాళ్ళేమో లాంచ్ చేశారు, బాగా ఏదో సంథింగ్ ఏదో మొత్తాన్ని చేసేది ఆ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారు. అయిన తర్వాత అది సక్సెస్ కాకపోతే కంపెనీకి అయితే దాని మీద పెట్టిన ఖర్చు మీద మొత్తం అంతా వాళ్ళకి వేస్ట్ అనమాట. సో వాళ్ళకి వచ్చిన జీరో, ఆర్ఓఏ అనేది జీరో అనమాట. సో ఎందుకని లేకపోతే ఏదైనా ఒక చెత్త ప్రోడక్ట్ ని రిలీజ్ చేసి దాని మీద డబ్బులు పోగొట్టుకునే కన్నా దాని ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే యూజర్స్ కి అందించి దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కంపెనీ మీద జనాలకు ఉన్న రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో వాళ్ళకు ట్రస్ట్ అయితే బిల్డప్ చేసుకోగలుగుతారు అనమాట. అసలు ఎందుకు యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి, అంటే మన యూఎక్స్ డిజైన్స్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు ఎందుకు వీటిని అయితే ఇంప్లిమెంట్ చేయాలి ఏ ప్రొడక్ట్ డిజైనింగ్ లో అయినా సరే, మనైతే ఒకసారి చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజర్ సెంటర్ డిజైన్ లో యూజర్ ఫోకస్ అనమాట. అంటే పుటింగ్ యూజర్స్ ఫస్ట్. ఎప్పుడు కూడా మన కంపెనీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా బిజినెస్ గోల్స్ అయితే ఉంటాయి అనమాట. సో బిజినెస్ గోల్స్ కు తగ్గట్టుగా వాళ్ళ బిజినెస్ మెట్రిక్స్ అనేవి అయితే డిఫైన్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం బిజినెస్ మెట్రిక్స్ డిఫైన్ చేసుకునే టైంలోనే యూఎక్స్ మెట్రిక్స్ అని చెప్పి సెపరేట్ గా ఉంటాయి అనమాట. సో యూఎక్స్ మెట్రిక్స్ కూడా వాళ్ళు సెపరేట్ గా డిఫైన్ చేసుకుంటారు. ఎందుకు ఇలా సెపరేట్ గా డిఫైన్ చేసుకోవాలి యూఎక్స్ మెట్రిక్స్ తర్వాత బిజినెస్ మెట్రిక్స్ అంటే, బిజినెస్ మెట్రిక్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి వచ్చి ప్రోడక్ట్ లేకపోతే ఆ ప్రోడక్ట్ మీద వచ్చే ప్రాఫిట్ మీద కానీ లేకపోతే వాళ్ళు దాని మీద ఎంత అయితే పెట్టారో, ఎంత అయితే వాళ్ళకి వెనక్కి వస్తుంది, సో మార్కెట్ లో వాళ్ళ వాల్యూ ఎంత పెరుగుతుంది, వీటి మీద ఫోకస్ చేస్తాయి ఈ యొక్క బిజినెస్ మెట్రిక్స్ అనేవి. బట్ యూఎక్స్ మెట్రిక్స్ అలా కాదనమాట. అంటే ఎప్పుడైతే మనం యూఎక్స్ ప్రిన్సిపల్స్ అన్ని మనం అయితే ఫాలో అవుతామో అప్పుడు మనం యూఎక్స్ మెట్రిక్స్ అనేవి కూడా డిఫైన్ చేసుకుంటాం. ఈ యూఎక్స్ మెట్రిక్స్ పర్టికులర్ గా వచ్చి ఆ ప్రొడక్ట్ యొక్క యూజబిలిటీ ఎలా ఉంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, దాని యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది, యూజర్ అనేవాడు ఖచ్చితంగా ఒక టాస్క్ ఇచ్చాడంటే ఆ ఇంటెండెడ్ టాస్క్ ని కంప్లీట్ చేయగలుగుతున్నాడా లేదా అన్నది అయితే మనకి అయితే ఈ యూఎక్స్ మెట్రిక్స్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో పుటింగ్ యూజర్స్ ఫస్ట్ అనమాట. సో ఈ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ మనం ఎందుకు వాడాలంటే యూజర్ వైపు నుంచి ఆలోచించి ఒక అప్లికేషన్ లేకపోతే ఒక ప్రొడక్ట్ డిజైన్ చేయడానికి అయితే మనమైతే ఈ ప్రిన్సిపల్స్ అయితే వాడతాం అనమాట. రెండు, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనమాట. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అంటే ఎలా అంటే ఒక ఒక స్ట్రీమ్ లైన్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం యూజర్కి ఇవ్వగలగాలన్నమాట. సో వాళ్ళు దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు, ఏది ఎక్కడ అని చెప్పి వెతుక్కోవడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. లేకపోతే ఏంటి ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ అంత ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఒక చోట ఏమో ఒకటి అంటాడు, ఇంకో చోట ఇంకొకటి అంటాడు, ఇలా వెళ్ళమంటాడు, ఈ యారో నొక్కమంటాడు, ఈ యారో నొక్కాలని చెప్పి అక్కడ లేదు కదా, బటన్లో ఏం లేదు కదా, ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే యూజర్ కి రాకూడదు అనమాట. సో ఈ ప్రాసెస్ మనం స్ట్రీమ్ లైన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా స్ట్రీమ్ లైన్ చేయడానికి కూడా మనం యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అయితే వాడతాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్యూస్డ్ కాస్ట్ అండ్ రిస్క్స్ అనమాట. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ డెవలప్మెంట్ అయితే కాస్ట్ వేస్టేజ్ అన్నది ఎంత తక్కువ అయితే అంత తక్కువ తోటి ఒక మంచి ప్రోడక్ట్ అయితే అందిద్దామని చెప్పి చూస్తాం అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అయితే వాడతామో ఈ పర్టికులర్ కాస్ట్ అనేవి మనం తగ్గించడానికి వీలవుతుంది అనమాట. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ మనం లాంచ్ చేస్తాము, దాని ద్వారా వాళ్ళకైతే ఎక్కువ ప్రాఫిట్ అయితే రావడానికి వీలుగా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఎప్పుడైతే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక మంచి యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అయినా చెప్తాం, మనం మాట్లాడుకోబోతాం కదా, వీటిని అయితే యూస్ చేసి ఒక ప్రోడక్ట్ అయితే డిజైన్ చేస్తారు, వాళ్ళకి మార్కెట్ లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో కంపేర్ టు అదర్ కాంపిటేటర్స్ వీళ్ళ హ్యాండ్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు యూజర్ ని ఫోకస్ చేసుకుని ఆ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారు కాబట్టి. అండ్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ఈ విధంగా యూజర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బాగు చేయడానికి లేకపోతే అది ఎన్హాన్స్ చేయడానికి అయితే వాళ్ళు ఫోకస్ గా చేసుకుని లాంచ్ చేశారు ఆ ప్రోడక్ట్ ని, అట్ ద సేమ్ టైం ఆ కంపెనీ మీద మనకైతే ట్రస్ట్ అనేది, క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంటుంది అనమాట. మీరు కనుక చూసారంటే మన ఇండియాలో ఎక్కువ మంది వెంటనే ట్రస్ట్ అనగానే వెంటనే మన మైండ్లోకి వచ్చే పేరు ఏంటి? టాటా. సో ఎందుకని వాళ్ళు అంతలాగా ఆ పేరు అనేది, ఆ క్రెడిబిలిటీ అనేది తెచ్చుకోగలిగారు? మీరు ఆలోచించండి. వాళ్ళు యూజర్ ఫోకస్డ్ గా ఉంటారు ఎప్పుడు కూడా. ఏదో మేము ఈ యొక్క ఇండియాలోనే మేమే ద లార్జెస్ట్ కాంగ్లోమరేట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా టాటా వాళ్ళు ఎప్పుడు చేయలేదు. మీరు గమనించే ఉంటారు, ఒక ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో కూడా టాటా వాళ్ళు ది ఫస్ట్ 1 lakh బడ్జెట్ లో కూడా నానో కార్ అయితే తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళు కావాలనుకుంటే 10 కోట్ల కారు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు ఆ టైంలో
ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కార్ అనేది అప్పట్లో పెద్ద డ్రీమ్ కాబట్టి దాన్ని కూడా అచీవ్ చేయగలిగేలాగా మనం ఏదైనా చేయాలి, ప్రజలకు ఏమైనా చేయాలి అన్న కాన్సెప్ట్ తో తీసుకొచ్చింది ఆ కార్ అనమాట. బట్ అదైతే ఫెయిల్యూర్ అయింది, దానికైతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ విధంగా యూజర్స్ అయితే ఫస్ట్ వీళ్ళైతే ప్రయారిటీ ఇస్తారనమాట. సో ఇవి యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ ని వాడడం వల్ల ఒక కంపెనీ కలిగే లాభాలు అనమాట. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏంటంటే యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఒక 5 కీ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మిగిలినవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో ఎందుకంటే ఐఎమ్ అబ్జర్వింగ్, ఎందుకంటే లాంగ్ వీడియో అయ్యే కొద్దీ నాకు తెలిసి మీకు కూడా ఇది నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఆర్ ప్రోన్ టు బి లైక్ నాట్ యూజర్ ఎంగేజింగ్ అనమాట. సో నేనేమంటే యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి యూజర్ సెంట్రిసిటీ అనమాట. అండ్ పర్టికులర్ గా మనం ఎప్పుడు చేసేయాలని ఈ ప్రిన్సిపల్స్ కూడా డైరెక్ట్ గా ఏదో నేను మీకు థియరీ చెప్పకుండా ఒక అప్లికేషన్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, అప్పుడైతే మీకు బాగా గుర్తుంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అంటే ఫస్ట్ 5 ప్రిన్సిపల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటున్న ఎగ్జాంపుల్ వచ్చేసి జీమెయిల్ అనమాట. సో జీమెయిల్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక 5 ప్రిన్సిపల్స్ అనమాట. సో యూజర్ సెంట్రిసిటీ అన్నది జీమెయిల్ అంటే గూగుల్ కంపెనీ జీమెయిల్ ద్వారా ఎలా సాధించిందంటే మీరు చూసే ఉంటారు. జీమెయిల్ అనేది ఎప్పుడు కూడా యూజర్ నీడ్స్ ఎప్పుడు ప్రయారిటైజ్ చేస్తుంది అనమాట. సో మామూలుగా ఒక మెయిల్ ఒక పర్పస్ ఏంటి, ఫస్ట్ ఓపెన్ చేయగానే నేను ఎవరికైనా ఒక మెయిల్ పంపించాలి. సో ఇమీడియట్ గా మీరు ఓపెన్ చేశారంటే జీమెయిల్ అప్లికేషన్, వెంటనే కింద ఒక పెద్ద సిటిఏ బటన్ ఉంటుంది ఇలా ఒక ఐకాన్ తోటి, అంటే సెండ్ మెయిల్ అనమాట. సో మీ యొక్క ఇమీడియట్ పర్పస్ అక్కడే నెరవేరుతుంది అనమాట అప్లికేషన్ ఓపెన్ చేయగానే. అలాగే మనకి యాక్షన్స్ లైక్ కంపోజ్ చేయొచ్చు, మెయిల్ ని రిప్లై చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు. మీరు ఒక మెయిల్ కనుక ఓపెన్ చేశారంటే ఈ 3 ఆప్షన్స్ కూడా చాలా ప్రయారిటీ ఇచ్చి పైన కనబడుతుంటాయి అనమాట మనకి ఆ ఒక ఐకాన్స్ ద్వారా మీరు చూసారంటే. సో ఈ విధంగా జీమెయిల్ యూజర్ యొక్క నీడ్స్ ని ప్రయారిటైజ్ చేసి యూజర్ సెంట్రిసిటీని అయితే సాధించింది అనమాట. సో యూజర్ సెంట్రిసిటీ ఏంటంటే యూజర్ ని సెంటర్ గా చేసుకుని డిజైన్ చేయడం అనమాట. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట యూఎక్స్ డిజైనింగ్ లో. అండ్ మనం చూసామంటే సెర్చ్ కూడా ఉంటుంది. ది రోబస్ట్ సెర్చ్ ఫంక్షనాలిటీ నాకు తెలిసి వేరే అప్లికేషన్స్ అంటే ఇటువంటి ఈమెయిల్ అప్లికేషన్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో ఏదైనా ఉందంటే ఒక రోబస్ట్ ఫంక్షనాలిటీ అది నాకు తెలిసి జీమెయిల్ కే ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతలాగా వాళ్ళు రీసెర్చ్ చేసి దాని అయితే డిజైన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి విజువల్ హైరార్కీ అనమాట. సో యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్ సెకండ్ వచ్చేసి విజువల్ హైరార్కీ. విజువల్ హైరార్కీ ఏంటంటే కంటెంట్ ని విజువల్ గా స్టెప్ బై స్టెప్ ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అన్నదంతా డిజైన్ చేయడం అనమాట. సో మనం కనుక జీమెయిల్ లో చూసామంటే మీరు పక్కనున్న హ్యాంబర్గర్ మీరు కనుక క్లిక్ చేశారంటే మనకి వెంటనే ఇన్బాక్స్ లో ఉన్నవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ హైరార్కీలో అయితే మనకి పెట్టుంటాయి. ప్రైమరీ అని, తర్వాత కిందన కమర్షియల్ అని, లేకపోతే ప్రమోషన్స్ అని, అలానే కిందన ఈ ఫస్ట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఏమంటే మనకు వచ్చిన మెయిల్స్ ని ఈ 3 కేటగిరీస్ కింద వీళ్ళైతే హైరార్కీ కింద పెట్టారన్నమాట విజువల్ గా. అట్ ద సేమ్ టైం కిందకు వచ్చారంటే ఆల్ ఇన్బాక్స్ అని చెప్పి ఉంటాయి. అలానే తర్వాత మిగిలిన డ్రాఫ్ట్ మెసేజెస్ కానీ లేకపోతే స్పామ్ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా ఒక హైరార్కీలో అయితే మనకైతే సెట్ చేసి ఉంటాయి. మీరు గమనించారంటే ఇదే సేమ్ లేఅవుట్ మనకి అన్ని డివైజెస్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక హైరార్కీ సెట్ చేయడం వల్ల యూజర్ అయితే ప్రయారిటైజ్ చేసుకోగలుగుతాడు అనమాట. సో ఫస్ట్ ఓకే, నేను చూసిన తర్వాత నా ఒక ప్రైమరీ మెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి, లేకపోతే అంత అవసరం లేని ప్రమోషనల్ మెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి, లేకపోతే సోషల్ మెయిల్స్ ఇందులో ఉంటాయి. సో ఆ విధంగా ప్రయారిటైజ్ అయితే మనం చేయగలుగుతాం అనమాట జీమెయిల్ లో. సో ఈ విధంగా విజువల్ హైరార్కీ అనే యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్ ని జీమెయిల్ లో ఇంప్లిమెంట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఏమంటే లేబుల్స్ ఇంకా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. వీటి ద్వారా కూడా మనం ఏమంటే ఈ విజువల్ హైరార్కీని అయితే చూస్తున్నాం జీమెయిల్ అప్లికేషన్ లో. అండ్ మూడో ప్రిన్సిపల్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. మీరు గమనించండి, మీరు జీమెయిల్ అప్లికేషన్ డెస్క్టాప్ లో ఓపెన్ చేసిన, ట్యాబ్లెట్ లో ఓపెన్ చేసిన, లేకపోతే మొబైల్లో ఓపెన్ చేసినా సరే మీకు లేఅవుట్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ కూడా మీకు అయితే అబ్రప్ట్ గా మారిపోదు. ఎప్పుడు కూడా మీరు గమనించారంటే ఆ సెండ్ ఈమెయిల్ బటన్ వచ్చేసి ఎప్పుడు కూడా మనకి టాప్ బాటమ్ రైట్ కార్నర్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇన్బాక్స్ ఇవన్నీ కూడా మనం చూసుకునేవి మిగతా అంటే స్పామ్ కానీ లేకపోతే వేరే రకాల ఫోల్డర్స్ అన్ని కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. సెర్చ్ పైనే ఉంటుంది, కింద మనకి ఈమెయిల్ జీమెయిల్ బాడీ అంతా కూడా మధ్యలో ఉంటుంది. సో సిమిలర్ ఈ ప్యాటర్న్ అనేది ఈ ఆల్ టైప్ ఆఫ్ డివైజెస్ లో కూడా వీళ్ళు ఒకలానే మెయింటైన్ చేస్తారు. అదే కన్సిస్టెన్సీ అనమాట. ఒక అప్లికేషన్ ఇప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి మనం ఏం చేసినా సరే. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏమంటే ఫార్మ్స్ అన్ని కూడా ఒక పేజ్ లో ఒకలా ఉంటాయి, ఇంకొక పేజ్ లో ఇంకొకలా ఉంటాయి అనమాట. సో అక్కడ కన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది అనమాట. సో మనం ఒక ఎలిమెంట్ కనుక క్రియేట్ చేసామంటే, సపోజ్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ కానీ లేకపోతే ఒక బటన్ కానీ ఒక కైండ్ ఆఫ్ ఏదైనా కార్డ్స్ కానీ క్రియేట్ చేసుకున్నామంటే మనం అదే కార్డ్స్ ని వేరే చోట కూడా రీయూజబుల్ చేయడానికి అయితే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే అదే ప్రోడక్ట్ లో మీరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు వీళ్ళు, వెళ్ళిన తర్వాత ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ టైం మీకు ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక బిర్యానీ తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ అదే బిర్యానీ ఆర్డర్ చేస్తే ఈసారి అది కాకుండా వేరే తీసుకొచ్చాడు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎవడరా ఇంకోటి తీసుకొచ్చాడు అనుకుంటారు కదా. అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం అనమాట. సో జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, అదే కన్సిస్టెన్సీని మీరు డిజిటల్ ఇంటర్ఫేసెస్ లో కూడా ఒకసారి
ఆలోచించి చూడండి. ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ కన్సిస్టెన్సీ అనే దాని మీద చాలా అయితే ఫోకస్ చేస్తున్నాయి. మనకేమంటే వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్ గానే ఉంటున్నాయన్నమాట. ఎక్కడ ఏ పేజ్ చూసుకున్నా సరే సిమిలర్ గా అవే యూజ్ చేయడము, అదే కాంపోనెంట్స్ తిరిగి యూజ్ చేయడం ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ మెయిన్ గా యూజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డిజైన్ సిస్టమ్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకుంటాము. ఈ డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల ఏమంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ కి ఇవి వాడాలి, ఈ బటన్స్ కి ఇవి వాడాలి, లేకపోతే లేఅవుట్స్ కి ఇవి వాడాలి, కార్డ్స్ కి ఇవి వాడాలి, అకార్డియన్స్ కి ఇవి వాడాలని చెప్పి అందులో పెట్టుకుంటాం. సేమ్ అదే మనకి వర్తిస్తుంది, అట్ ద సేమ్ టైం డెవలపర్స్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ యాస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. పిఓసిలో అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్ వచ్చేసి యూజర్ కంట్రోల్ అనమాట. మీరు గమనించారు ఎప్పుడన్నా, మీరు ఒక మెయిల్ పంపించారు, పంపించిన తర్వాత అది వాళ్ళకి కాకుండా ఇంకోళ్ళు ఎవరికో పంపించబోయి వేరే వాళ్ళు ఎవరికో పంపించేశారు అనుకోండి, వెంటనే మీకు ఏం చేస్తారు, కింద అండు అని చెప్పి బటన్ కొట్టేస్తారు. ఎందుకు అలాగా మీకు ఆప్షన్ వచ్చింది అండు అని చెప్పి? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ దిస్ మ్యానర్ అనమాట. సో ఏమంటే యూజర్కి అనేది మనం ఆ కంట్రోల్ అనేది ఎప్పుడు ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయగలగాలి, వాళ్ళ యొక్క యాక్షన్ ని అండు చేయగలగాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ చేయగలగాలి. ఈ విధమైనటువంటి కంట్రోల్ అనేది యూజర్ చేతిలో ఎప్పుడు ఉండాలన్నమాట. సో మీరు గమనించే ఉంటారు ఎప్పుడు కూడా, సపోజ్ మీరు ఒక మెయిల్ పంపుతున్నారు అనుకోండి, మీరు ఒకవేళ సబ్జెక్ట్ కనుక ఎంటర్ చేయకుండా మీరు కనుక పంపించేస్తే ఒక ప్రాంప్ట్ అనేది వస్తుంది. మీరు నిజంగా సబ్జెక్ట్ అనేది లేకుండా పంపించాలనుకుంటున్నారా? ఇవన్నీ ఏమంటే ఎక్స్ట్రా థింగ్స్ అనమాట దీంట్లో. సో యూజర్ అప్పుడు ఆలోచించుకుంటాడు వెదర్ హీ కెన్ గివ్ ద సబ్జెక్ట్ ఆర్ నాట్ అనమాట. సో ఈ విధంగా అండు చేసే ఆప్షన్స్ ఇవ్వడము, కన్ఫర్మేషన్ చేసుకోవడం, ఆర్ లేకపోతే మళ్ళీ తిరిగి అదే పంపించడం, ఇలా రిపీట్ చేసుకోవడం, ఈ టాస్క్లన్నీ కూడా యూజర్ కంట్రోల్ కిందకి వస్తాం. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతే యాక్సెసిబిలిటీ అనమాట. సో మనందరికీ తెలుసు యాక్సెసిబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. మినిమం బేసిక్ యాక్సెసిబిలిటీ వచ్చి ఒక అప్లికేషన్ ని మనం ఒక వెబ్సైట్ ని కనుక ఒక డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు మినిమం మనం చేయాల్సింది ఏమంటే కీబోర్డ్ నావిగేషన్ ఎనేబుల్ చేయడం అనమాట. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. చాలా మంది యూజర్స్ ఏమంటే మౌస్ ద్వారా అయితే నావిగేషన్ చేయలేకపోతారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం అయితే ట్యాబ్ నావిగేషన్ చేస్తాం. మీరు గమనించి ఉంటారు కొన్ని చోట్ల మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్ ఎంటర్ కొట్టేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కింద ఒక బటన్ అనేది ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ నొక్కితేనే మీరు అలా లోపలికి వెళ్ళాలని మీకు ఎలా తెలిసింది? సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఫీచర్ అనమాట. సో మనం ఏ పనైనా సరే మౌస్ ద్వారా చేయగలుగుతాం, అట్ ద సేమ్ టైం కీబోర్డ్ లేఅవుట్ ద్వారా సరే చేయగలుగుతాం అనమాట. ఈ విధంగా ఇంకా చాలా యాక్సెసిబిలిటీ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. అంటే యాక్సెసిబిలిటీ ఒక పెద్ద టాపిక్ అనమాట. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ అనదర్ ఐ థింక్ మేబీ 10 వీడియోస్ ఆర్ మోర్. ఎందుకంటే అందులో అన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. సో అది మనం యాక్సెసిబిలిటీ క్లాస్కి వచ్చినప్పుడు అందరూ అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను యాక్సెసిబిలిటీ అంటే ఏంటని చెప్పి. అట్ ద సేమ్ టైం కొంతమందికి విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ఇలాంటి వాళ్ళని. వాళ్ళకి ఏమంటే ఒక కలర్ కనుక ఉందంటే అది వేరే కలర్ లా కనబడుతూ ఉంటుంది. మనకి ఇలా సినిమాలు కూడా చాలా వచ్చాయి, ఏదో సమ్ మూవీ నేమ్స్ కూడా ఉంటాయి, నాకైతే గుర్తులేదు. బట్ ఏమంటే అందులో ఒక అతనికి ఏమంటే రెడ్ కలర్ అనేది ఆకుపచ్చ రంగులో కనబడుతుంటుంది, ఆకుపచ్చ అనేది రెడ్ కలర్ లో కనబడుతూ ఉంటుంది అనమాట. సో అతనికి ఆ డిస్టింగ్విషన్ అయితే చేయలేడు తను. సో దానివల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఈ విధంగా విజువల్ ఇంపైర్మెంట్స్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అయితే డిజైన్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎలిమెంట్స్ కనబడతాయి, కొన్ని ఎలిమెంట్స్ కనబడవు. ఆ పాయింట్ లో ఏమంటే మన యొక్క ప్రొడక్ట్ ద్వారా మనం ఇవ్వాలనుకున్న యూజబిలిటీ అయితే వాళ్ళకి వెళ్ళదు అనమాట. సో ఈ యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ అన్ని కూడా డీటెయిల్ గా ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా చాలా ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2 లో అయితే డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఈ వీడియో కొంతమంది కన్నా యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్పాను కాబట్టి కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే ఇంకా దీన్ని ఏమైనా కరెక్ట్ చేయాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ యువర్ డే. బై.